మన స్టూడెంట్స్ ఎవరైనా కూడాను మాస్టర్స్‌కి అబ్రాడ్‌కి వెళ్లి చదువుకుందామని చెప్పి అనుకున్నప్పుడు దే షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ స్టడీస్. హ్మ్. ఇప్పుడు మన వాళ్ళేంటంటే చాలామంది యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ మీరు ఏ కంట్రీస్‌కి వెళ్ళినా కూడాను ఆ కంట్రీస్‌కి వెళ్ళి దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ పార్ట్ టైమ్ రాదర్ దాన్ ద స్టడీస్. హుహు. ఇప్పుడు చదువుకుంటున్న టైంలో వీళ్ళకేంటంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్ అని చెప్పి కూడా ఉంటది. యాస్ ఎ ప్రొఫెసర్ కింద వర్క్ చేయడానికి కూడాను యూనివర్సిటీస్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. లేదంటే వీళ్ళు చదువుకుంటున్న కోర్స్ మీద ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు బయట. ఏది ఇట్ మే బీ ఇన్ యూఎస్ ఆర్ ఇట్ మే బీ ఇన్ యూకే ఎనీ కంట్రీ. హ్మ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంటర్న్‌షిప్ అరౌండ్ 2 ఇయర్స్ చేస్తున్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా వీళ్ళు చదువుకుంటూ ప్యారలల్‌గా ఏంటంటే వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ ద హ్మ్. సేమ్ కోర్స్. ఇప్పుడు మన వాళ్ళేంటంటే ఈ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే దానికంటే మెజారిటీ వాళ్ళు చదువుకున్న కోర్స్ మీద పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ కోర్స్ వర్క్ పర్మిట్ టైంలో అంటే వీళ్ళకు 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకునేటప్పుడు బాగా ఆ అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఇంటర్న్‌షిప్ ఎక్స్పీరియన్స్ ఉందో అది 100% స్టూడెంట్‌కి ఉపయోగపడుతది. సో, అందు గురించి అని చెప్పి మెజారిటీ స్టూడెంట్స్ కరెక్ట్‌గా చదువుకుంటే స్టూడెంట్‌కి ఎక్కడ కూడా ఏ టైంలో కూడా ఇబ్బంది ఉండదు మేడం.